ఆరోగ్య రంగంపై చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒకప్పుడు పాపులేషన్ నియంత్రణ చెప్పాం, పాపులేషన్ ప్లానింగ్ గురించి మాట్లాడాం. 10 ఏళ్లలో ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ప్రయోగం మన రాష్ట్రంలో జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు మనం చేసినప్పుడు మనం ప్రయత్నం చేశాం. కొన్ని రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా తగ్గింది. ఈరోజు సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, ఏజింగ్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. దానికి కారణం అభివృద్ధి చెందిన దేశాల్లో ఆటోమేటిక్గా జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. యూరోప్లో అదే పరిస్థితి, చైనా అది, జపాన్, ఈవెన్ సింగపూర్, అన్ని దేశాల్లో ఇది ఒక ఫినామినా. క్రూడ్ బర్త్ రేటు చూసినప్పుడు ఏపీ 12.2, 47కు 5.7 అవుతుంది. ఇండియా 16 నుంచి 7.9 అవుతుంది. పాపులేషన్ గ్రోత్ రేట్ 3.5, 21, 25, 26, 30కి 1.7కు తగ్గుతుంది. 31, 35కు 0.3కి వస్తాం. ఇండియా 9, 7.3, 5.8, 1.52కు తగ్గుతుంది. ఈరోజు ఇండియాలో కూడా పాపులేషన్ బెటర్గా ఉందంటే యూపీ, బీహారే కారణం. ఆ రెండు రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూ ఉంది, దానివల్ల బ్యాలెన్స్ అవుతూ ఉంది. కానీ అన్ని రాష్ట్రాలు ఎక్కడికక్కడ జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఇది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఆలోచించినప్పుడు ఏ విధంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది చాలామంది మాట్లాడారు. మీకు కూడా అందరికీ ఊరూరులో ఒక హాస్పిటల్ కావాలని ఉంటుంది, కానీ ఎంతవరకు పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే స్టాండర్డ్స్ కూడా కొన్ని పెట్టుకుంటే రేషనలైజ్ అవుతుంది. ఇక్కడ చూసినప్పుడు అధ్యక్ష, విలేజ్ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఏఎన్ఎం సెంటర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో 3043. ఇవన్నీ కూడా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ నామ్స్ ప్రకారం ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఒక 10,031 మనకు విహెచ్ఈలు ఉన్నాయి. అది నామ్స్ చూస్తే ఎవ్రీ 5,000 మందికి ఒకరిని 5,000 మందికి ఉండాల్సింది మన దగ్గర 3,043కే ఉన్నాయి. అంటే బెటర్ దెన్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 80,000 మందికి ఒకటి ఉండాలి, మన దగ్గర 61,800 మందికి ఉంది. ఇది కూడా బెటర్ దెన్ IPHS. అదే సమయంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 173 ఉన్నాయి. 7,84,585కు ఒకటి ఉన్నాయి. ఆల్ ఇండియా ది ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం 3,70,000కు ఉండాలి. ఇది సిగ్నిఫికెంట్ తక్కువ ఉంది. దానికి కూడా స్ట్రాటజీ నేను ఆలోచించిన విధానం కూడా చెప్తాను. అక్కడ మాత్రం మనం తక్కువలో ఉన్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, ఏదైతే ఏహెచ్ని చూస్తే ఏరియా హాస్పిటల్స్ అయితే 54, ఇది 10 లక్షలకు ఒకటి ఉండాలి. ఇది 10,04,094 కోటి. మోర్ ఆర్ లెస్ బెటర్గానే ఉన్నాం. ఇంకొక పక్కన హాస్పిటల్ బెడ్స్ ఫర్ 1000 పాపులేషన్కి యాస్పిరేషన్ 2, మినిమం టార్గెట్ 1, మనం 1.8 ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అవుతున్నాం. 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, 17 GGHలు, 38 మెడికల్ కాలేజీలు, 2 డెంటల్ కాలేజెస్, 13 నర్సింగ్ కాలేజెస్, 8 నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకొక పక్కన WHO నామ్స్, ఇది కూడా ఒకసారి చూసుకుంటే మెడికల్ ఆఫీసర్ ఫర్ 1000కి ఒకటి ఉండాలని పెట్టుకున్నారు. మనం 1.5 ఉన్నాం. మనం వాళ్ళకంటే బెటర్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ కంటే బెటర్గా ఉన్నాం. నర్సెస్ ఫర్ 1000 ఏఎన్ఎంలు కానీ, ఆర్ఎన్ కానీ, ఆర్ఎంలు కానీ మొత్తం చూస్తే 3 ఉండాలి. దాంట్లో 1000కి మన దగ్గర 3.8 ఉన్నారు, బెటర్గా ఉన్నాం. ఇంకొక పక్కన టోటల్ ఫిజిషియన్స్, నర్సెస్, మిడ్వైఫ్స్ అందరూ కూడా 10,000కి 44.5 ఉండాలి. మన దగ్గర 50.9 ఉంది. ఇది కూడా బెటర్గా ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంటే. అంటే మొత్తం మన దగ్గర చూస్తే అధ్యక్ష
ఈరోజు 1,15,495 మంది 99 మంది డాక్టర్లు, 70,243 మంది నర్సెస్ ఉన్నారు రాష్ట్రం మొత్తం కలిస్తే. ఇవి చూసినప్పుడు ఒక సిహెచ్సిని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఏ విధంగా చేయాలనేది ఆలోచిస్తున్నాం. రాబోయే రోజుల్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, అదే మరిగా ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కానీ దీనికంటే మెరుగ్గా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అది ఏ విధంగా చేయాలనేది గవర్నమెంట్లో కొంతవరకు కానీ, లేకుంటే పీపీ మోడల్స్ కానీ వర్కౌట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండికేటర్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 సంవత్సరాలు, వరల్డ్ మొనాకో 87, ఇండియాలో బెస్ట్ కేరళ 75, ఆవరేజ్ 70, మనం కూడా 70లో ఉన్నాం. అదే సమయంలో అధ్యక్ష ఇంకొక పక్కన ఎంఎంఆర్ వరల్డ్ వైడ్గా ఇది చూస్తే ఇది 1 lakh పాపులేషన్కి 30 మంది మెటర్నిటీ డెత్లు ఉన్నాయి, మెటర్నిటీ మార్టాలిటీ రేట్ అది. ఇక్కడ బొలారస్, నార్వే, ఫిన్లాండ్ నలుగురే ఉంటారు. ఇండియా బెస్ట్ కేరళ 30, మనం కూడా 30. ఇది 30 వరకు రీచ్ అయ్యాం. వీఆర్ నెంబర్ 1 నౌ. దీనికి కూడా ఒకసారి మీరు కారణం ఆలోచిస్తే అధ్యక్ష, నేను 14-15 చెప్పేవాడిని. ఎవ్రీ మదర్ కానీ, ఎవ్రీ చైల్డ్ కానీ ఇన్ఫెంట్ మోర్టాలిటీ జరిగినా, ఎవరైనా మెటర్నిటీ మార్టాలిటీ జరిగినా ఆడిట్ చేయమనేవాడిని. ఏ కారణాల వల్ల చనిపోయారు, వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారా, లేకపోతే వాళ్ళని ఎట్లా సెన్సిటైజ్ చేయాలి చేశాం. దానివల్ల చాలా సంతోషం నాకు. ఈరోజు ఎంఎంఆర్ 30కి వచ్చేసాం. అయితే అధ్యక్ష ఇక్కడ ఒకసారి చూస్తే కేరళ 30 మంది, ఆవరేజ్ 88 దేశం. లీడర్స్ వచ్చి ప్రకాశం 16, చిత్తూరు 18, ఎన్టీఆర్ 19, అదే మరి ఏఎస్ఆర్ 159, అనంతపూర్ 68, శ్రీకాకుళం 58. ఇక్కడుండే ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి కూడా మీకు ఇస్తాం ఈ డేటా అంతా. మీరు ఫోకస్ చేస్తే ది బెస్ట్గా మనం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇమ్యునైజేషన్లో మనం 3వ ప్లేస్కి వచ్చాం. ఈరోజు వరల్డ్లో ఐస్లాండ్ 99, ఇండియా 94, లీడర్స్ వచ్చి పల్నాడు 98, గుంటూరు 98, ఎన్టీఆర్ 98, అదే మరిగా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 84, సిఎస్ఎస్ 91, కర్నూలు 93. ఐఎంఆర్ చూస్తే అధ్యక్ష 11లో ఉన్నాం. ఇది 1000కి 19 మంది. దీనిపైన కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా నామ్స్ పెట్టి ప్రజల్లో చైతన్యం తేవడం, ఎడ్యుకేట్ చేయడం, హాస్పిటల్ వారికి అకౌంటబిలిటీ పెట్టడం, ఫంక్షనరీ వారికి కూడా అకౌంటబిలిటీ పెట్టి చేశాం. ఈరోజు ఇది చూసిన ప్రదేశ ఇక్కడ 19 ఉంది. ఇది కూడా మనం చూసినప్పుడు కేరళ బెస్ట్ 5, ఆవరేజ్ 25. అందులో కూడా కోనసీమ, అన్నమయ్య, ఏలూరు, ఏఎస్ఆర్, విజయనగరం, కాకినాడ ఇవన్నీ బెటర్గా ఉన్నాయి. ఇంకొక పక్కన దశ ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ డిసీజెస్ కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూస్తే మోర్టాలిటీ రేట్ 482, 1,00,000 పాపులేషన్కి 18వ ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ సింగపూర్ నెంబర్ 100, ఇండియా బెస్ట్ వచ్చి జార్ఖండ్ 252, ఆవరేజ్ 459. ఆవరేజ్ కంటే మనం ఎక్కువ ఉన్నాం. ఆ హెల్త్ ప్రొఫైల్ ఒకసారి చూసుకోవాలి. దానికోసం ఇక్కడ అన్ని కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. అదే మరి అధ్యక్ష నెక్స్ట్ వచ్చినప్పుడు అదర్ ఇంపార్టెంట్ ఇండికేటర్స్. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ 98, అంటే చాలా వరకు 4th ప్లేస్లో ఉన్నాం. వరల్డ్ ఆర్మేనియా, ఉక్రెయిన్ 100%, ఇండియా బెస్ట్ కేరళ 19%, ఆవరేజ్ 89 కంటే మనం బెటర్గా ఉన్నాం. నంద్యాల, పల్నాడు, కోనసీమ 100%, ఏఎస్ఆర్ 97%, ఎస్ఎస్ఎస్ 97%, విశాఖపట్నం 98%. అదే మరిగా దేశ పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ మొత్తం చూస్తే 42%, 26వ ప్లేసు.
ఇక్కడ అమేనియా, యుక్రెయిన్ అవి 99% పబ్లిక్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఇండియాలో బెస్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ 87%, ఆవరేజ్ 62%, మంది 91% ఏఎస్ఆర్ ఉంది. అక్కడ ఆల్టర్నేటివ్ ప్రైవేట్ లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ జరుగుతూ ఉంది. ఆల్టర్నేటివ్ ఉంటే మన వాళ్ళందరూ ప్రైవేట్కి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు. మాన్యం